అరే సాయి, ఇంటర్ నుండి ఇంజనీరింగ్కి వచ్చావు, నీకేం తేడా అనిపించిందా? తేడా ఏమో కానీ తలనొప్పి మాత్రం వచ్చిందిరా. చదువు అది ఇదని. చదువు ఓకే కానీ ప్రేమ గురించి అని తెలుసుకున్నావా? నాకు దోమ గురించి తెలుసు కానీ ప్రేమ గురించి పెద్ద ఐడియా లేదురా. నేను చెప్తా తెలుసుకో. ప్రేమిస్తా, పాల ప్యాకెట్ ఇస్తా, ఇలాంటి ప్రొజెక్ట్ చేయడానికే బాగుంటాయిరా. ఇంజెక్ట్ చేసుకోవడానికి అసలు పనికిరావు. ఎవర్రా ఇల్లు మనం కనబడుతున్నారు? ఎవర్రా మీరు? ఇప్పుడు ఎలా ఉందిరా? పర్లేదురా, బాగానే ఉంది. అసలు ఏం జరిగిందిరా? నేను సాయిగడు క్యాంటీన్కి వెళ్తున్నావురా. ఎవరో ముగ్గురు ముసుగులు వేసుకొని వచ్చి పరిగెత్తించి మరీ కొట్టారు. ఎవర్రా మీరు? అయినా ముసుగులు వేసుకుని కొట్టేంత అవసరం ఏడుకుందిరా? అదేరా నాకు అర్థం కావట్లేదు. నీకు ఎవరి మీద డౌట్ ఉందా? నాకు ఇద్దరి మీద డౌట్ ఉందిరా. ఒకడు వెంకీ, ఇంకోటి రాజా. వెంకీ ఎవడరా? నా లవర్ పేరు సౌమ్య. తనకి నేనంటే ఇష్టం, నాకు తనంటే చాలా ఇష్టం. కానీ వెంకీకి కూడా తనంటే ఇష్టం. మేమిద్దరం తిరగడం చూసి తన మీద ప్రేమ కన్నా నా మీద కోపం పెంచుకున్నాడు. సౌమ్య నాది, నేను దాన్ని లవ్ చేస్తాను, నాకు కావాలి. ఇంకొకసారి దాంతో తిరుగుతూ కనపడ్డామంటే నా లవర్తో తిరగకూడదని చెప్పండి. నువ్వెవడరా? రే చంపేస్తా. నాకు వార్నింగ్ కూడా ఇచ్చాడు. మరి రాజా ఎవర్రా? అర్జెంటుగా అవసరం ఉందని చెప్పి వారం రోజుల్లో ఇస్తా అని రాజా దగ్గర 2000 అప్పు తీసుకున్నాను. కానీ కుదరక 2 రోజులు లేట్గా ఇచ్చా. సారీరా, 2 రోజులు లేట్గా ఇస్తున్నాను. సారీ నీ ఎగురించుకో కానీ లేట్ అయినా ఇంకో 2000 ఎక్స్ట్రా. 2000 ఎక్స్ట్రానా? అసలు ఏం మాట్లాడుతున్నా అర్థం అవుతుందా? అదంతా నాకు అనవసరం. 2 రోజుల్లో ఇంకో 2000 తెచ్చి ఇవ్వకపోయావు. నాకు వార్నింగ్ ఇచ్చాడు. సో 10 ఒకటి కొట్టించాడంటావు? అవునరా, అది మాత్రం గ్యారంటీ. నాకు తెలిసి రాజా అవ్వకపోవచ్చురా. డబ్బుల కోసం ఇంత దారుణంగా ఎప్పుడు కొట్టివ్వడు. ఏమో చెప్పలేను రా. నీకు చిన్నగా అనిపించిన విషయం ఇంకోటి పెద్దగా అనిపించవచ్చు. అందరూ ఆలోచనలు ఒకేలా ఉండవు కదరా. ఎవడు ఇవ్వ వాడిది. అయితే వాళ్ళిద్దరిలో ఎవరో కనుక్కొని వాడికి స్కెచ్ చేద్దాం. ఇద్దరు నన్ను మోసం చేయాలనుకున్నాండి. సో ఇద్దరికి స్కెచ్ చేసి తప్పేంటి? అరే అసలు వాళ్ళు కొట్టారని వాళ్ళు తిరిగి కొట్టడం తప్పురా. ఏంట్రా తప్పు? మోసం చేసినట్టు మోసమే చేయాలి. అరే అన్ని రోగాలకి ఒకే మందు కాదురా. సారీ. రే స్లేమ్ ఆలోచించకరా, వేసేరా వేసే. వాడు పోనీలేరా. ఇద్దరు స్కెచ్ చేయడానికి 4 సరిపోమా? జాగ్రత్త మళ్ళీ.
అమ్మా నువ్వు అనుకున్నట్టే వాళ్ళిద్దరికి స్పాట్ పెట్టి కొట్టేశాం రా. నువ్వేం భయపడద్దు, మేమున్నాం. చాలా థ్యాంక్స్ రా. ఫ్రెండ్షిప్ అయితే తెలియదు మీ కాలంలో ఫ్రెండ్ అనే పదానికి అర్థం చూపించారు రా. భారీ డైలాగ్ ఎందుకు రా బాబు? సర్లే బాయ్ రా. ఇంకెళ్తే ఇంతేనండి కదా, ఒక ఫ్రెండ్ కోసం 4 ఫ్రెండ్స్ హెల్ప్ చేశారు అని నేను చెప్పి ఆపేసాను అనుకోండి, పెద్ద కిక్కేం ఉండదు. సో మనం కథని కొంచెం మారుద్దాం. ఏం ఆలోచించక టీసీ పైన 1:5 రేషియో ఉంది. వేసేయి, పెట్టేసేయి. నమస్తే అన్నా. చెప్పన్నా, మమ్మల్ని ఏం చేయమంటావు? ఏం లేదు, రేపు పొద్దున్న రఫ్గా 10ంటికి నేను నా ఫ్రెండ్స్ సాయి పక్క రోడ్లో నడుస్తూ వస్తుంటాం. మీరు మొహాలకు ముసుగులు వేసుకొని చేతిలో రాడ్లు పట్టుకొని మా ఇంట పడండి. నేను సాయికి సైడ్ ఇస్తాను. తర్వాత మీరు నన్ను కొట్టడానికి నటించండి. ఇంటికి ఇదంతా ఎందుకన్నా? నేను కట్లతో వెళ్ళి వెంకీ రాజాల్లో ఎవరో ఒకరు నన్ను కొట్టించారని అబద్ధం చెప్పి మా ఫ్రెండ్స్ తాను కొట్టిస్తాను. మరి నిజమేంది? అసలు సౌమ్య నా లవరే కాదు. వెంకీగాడు లవర్. వాడితే తను తిరగడం నాకు నచ్చలా. వాడు నాకు కాదు, నేనే వాడికి వార్నింగ్ ఇచ్చాను. సౌమ్య నాది, నేను దాన్ని ప్రేమిస్తున్నా, అది నాకు కావాలి. ఇంకోసారి దాంతో తిరిగినట్టు కనపడితే నాలో బట్టు తిరగకూడదని చెప్పడానికి నువ్వే పడరా. చంపేస్తా. నేను రాజా దగ్గరికి కాదు, రాజానే నా దగ్గరికి వచ్చాడు. అప్పు కోసం నేనిచ్చా. నేనే వాడికి వార్నింగ్ ఇచ్చా. సారీ రా, 2 రోజులు లేట్గా ఇస్తున్నాను. సారీ నీ దగ్గర ఉంచుకోగాని లేట్ అయినందుకు ఇంకో 2000 ఎక్స్ట్రా తెచ్చి. 2000 ఇష్టనా? అసలు ఏం మాడుతున్నా అర్థమవుతుందా? అదంతా నాకు అనవసరం. 2 రోజులు ఇంకో 2000 తెచ్చి ఇవ్వకపోయావో మీ వాళ్ళకి అబద్ధం చెప్పి వెంకీరాజాలు కొట్టించే కన్నా పైసలు ఎక్స్ట్రా ఇస్తే మేమే కొడతాంగా. చెయ్యి మంది కాకపోతే పవన్ చంపడం కూడా ఈజీయరా. మళ్ళీ చెప్తున్నా, చెయ్యి మంది కాకపోతే పవన్ చంపడం కూడా ఈజీయరా. మీరు డబ్బుల కోసం కొడతారు, వాళ్ళు నా కోసం కొడతారు, నా మీద సింపతి కోసం కొడతారు. రెండింటికి చాలా తేడా ఉందిరా. అయినా ఇదంతా మీకు ఎందుకు? డబ్బులు ఇస్తున్నాను కాబట్టి నేను చెప్పింది చేయండి. మనిషి అసలు రూపం స్వార్థం, కానీ దాన్ని కల్పితమే మంచితనం. డబ్బులు ఇస్తా అని చెప్పి ఇవ్వకుండా మోసం చేస్తావురా. మోసం చేసినోడికి మోసమే చేయాలి. మనిషి అసలు రూపం స్వార్థం, దాని కల్పితమే మంచితనం.